रियासत के 1600 से जायद कॉन्ट्रैक्ट नर्सों की बरतरफी के खिलाफ बीजेपी के महिला मोर्चा ने कोटी पर वाक़े महकमे सेहत के दफ्तर के सामने धरना मुनज़्ज़म किया। सदर रियासती महिला मोर्चा गीता मूर्ति ने बताया कि कोविड-19 के चलते एक तरफ तिब्बी अमले की किल्लत है तो दूसरी तरफ हुकूमत इन नर्सों की खिदमत को ख़त्म कर रही है। इन एहतजाजी खवातीन ने तमाम कॉन्ट्रैक्ट नर्सों को दोबारा बहाल करने का मुतालबा किया। पुलिस ने एहतजाजी खवातीन को हिरासत में लेकर मलकपेट पुलिस स्टेशन को मुंतकिल किया। తెలంగాణ రాష్ట్రంలో మనకందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పాండమిక్ టైంలో ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా 16,000 మంది వైద్య సిబ్బందిని, అందులో భాగంగా నర్సులని, మిగిలిన పారామెడికల్ సిబ్బందిని అందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ టు ఏప్రిల్ కాంట్రాక్ట్ టైం అయితే దాన్ని ఎక్స్టెండ్ చేసి జూలై వరకు తీసుకున్న తర్వాత వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టారు. 23,000 రూపాయల ప్యాకేజ్తో వాళ్ళని తీసుకున్నారు. సడన్గా వాళ్ళ టైంని ఎక్స్టెండ్ చేసిన తర్వాత నిన్న కాక మొన్న మీకు ఉద్యోగం లేదని చెప్పేసి గేట్లు బంద్ చేశారు వాళ్ళని. ఈ 16,000 మంది ఎక్కడికి వెళ్ళాలి? మన అందరికీ కోవిడ్ సమయంలో మనకి ఎంతో జాగ్రత్తగా వాళ్ళు కేర్ చేసుకున్న సందర్భంలో ఇంకా రానున్నదంతా కూడా థర్డ్ వేవ్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది, పిల్లలకు రాబోతుంది అని చెప్తున్న సందర్భంలో వీళ్ళందరితో మన అవసరం ఉంది. వీళ్ళందరూ చేసే సేవ మనందరం పొందినాం. అటువంటిప్పుడు వీళ్ళ అవసరం కూడా ఉంది. వీళ్ళకి రిక్రూట్మెంట్ చేయడంలో వీళ్ళకి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నప్పుడు ఎందుకు మీరు తీసేయాల్సి వచ్చిందో సమాధానం కావాలి. మేము వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి ఆ 16,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని చెప్పేసి వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి వెళ్తే ఇవాళ పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి గిల్లడం కానీ ఎత్తేయడం కానీ ఇవన్నీ చేశారు. పోలీసులు మేము సిబ్బందిని కోరుతున్నాము, మీరు మా మహిళలకు కానీ పిల్లలకు కానీ రక్షణ కల్పించండి. బీజేపీ మహిళా మోర్చా చేస్తున్న కార్యక్రమాల చుట్టూ మీరు తిరగకండి. మేము న్యాయం కోసం పనిచేస్తున్నాం. న్యాయం కోసం పనిచేసేటప్పుడు మీరు ఎట్లా మా వెనకాల పడతారని కూడా మేము పోలీస్ సిబ్బందిని అడుగుతున్నాం. మీరు గవర్నమెంట్కి తొత్తులాగా పనిచేయకండి, మీరు ప్రజల సమస్యలు తీర్చడం కోసం పనిచేయండి. ఇవాళ ఈ నర్సింగ్ సిబ్బందిని, వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తున్నది. గతంలో ఎవరికైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేశారు, బెదిరించారు, భయపెట్టించారు. మళ్ళీ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు గతంలో చేస్తే కూడా వాళ్ళని భయపెట్టించి బెదిరించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించారు. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగితే పూర్తి స్థాయిలో వారికి మద్దతునిచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి మహిళా మోర్చా బీజేపీ సిద్ధంగా ఉందని తెలియపరుస్తుంది. Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls. Better coaching, better planning, better environment with better results. Opposite Madannapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.